తొలగిస్తుంది. దేవుని వాక్యం మనలో ఉన్న అహంకారాన్ని, కుళ్ళును, కుతంత్రాలను, కక్షలను, కార్పుల్యాలను, స్వార్థములు, అహంకారములు తొలగిస్తుంది దేవుని వాక్యం. అదే చెప్తున్నాడు కీర్తన 9వ అధ్యాయంలో, యవనస్తులు దేని చేత తన నడకను శుద్ధపరచుకుందరు, నీ వాక్యం చేతనే, దాన్ని జాగ్రత్తగా చూసుకుని చేతనే కదా. చూసారా, కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, యవనస్తులే కాదు, వృద్ధులే కాదు, నడిప్రాయం ఉన్నవారే కాదు, ఎవరైనా సరే, బాలులే కాదు, ఎవరైనా సరే తన నడవడికను అంటే తన నడవడికలు అంటే కొంతమంది నడవడికలు ఎలా ఉంటాయంటే గర్వంతో ఉంటాయి, కొంతమంది నడవడికలు కక్షలతో ఉంటాయి, కొంతమంది నడవడికలు కుళ్ళుతో ఉంటాయి, కొంతమంది నడవడికలు స్వార్థంతో ఉంటాయి, కొంతమంది నడవడికలు ఇలా ఒకటి కాదు రెండు కాదు దేవునికి విరుద్ధమైన లక్షణాలు కానీ కొంతమంది అడుగులు ఉంటాయి. ఆ నడవడిక మారాలన్నా, ఆ మార్గాలు మారాలన్నా దేని చేత అంటే దేవుడు చెప్తున్నాడు ఇదిగో దేవుని జీవం కలిగిన నోటు ద్వారా వచ్చిన ఆ జీవం కలిగిన వాక్కు ద్వారానే మనుషుడు